చరాచరం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష్యే అవిరోధాధ్యాయ తృతీయాధ్యాయ తృతీయ పాద వియత్ అధికరణం. వియత్ అధికరణవతు మాతరిస్వాధికరణం అసంభవాధికరణం జ్ఞేయం. యథా వియదధికరణవతు మాతరిస్వాధికరణం అసంభవాధికరణం జ్ఞేయం. అసంభవాధికరణే బ్రహ్మశబ్ద నిర్వచనం అత్ర కఠోపనిషత్తు వచనం అత్ర దృశ్యతే. ఇక్కడ చెప్పేది ఏమిటంటే వియత్ అధికరణంలో ఏ విధంగా అయితే సమన్వయం చేసుకున్నావో అట్లనే మాతరిశ్వ అంటే వాయువు విషయంలో కూడా అది అర్థం చేసుకో అని చెప్పాడు. ఇక్కడ ప్రధానంగా ఏమిటి చెప్తున్నది అని అంటే తైత్తీర ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆత్మనః ఆకాశ సంభూత అనేటువంటి వచనాన్ని తీసుకొని ఇప్పటిదాకా చెబుతూనే ఉన్నారు. అదే ఈ దీనిలో ప్రధానమైనటువంటి దానికి ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అని అంటే ఛాందోగ్యం తత్తేజు అసృజత అన్నాడు కాబట్టి ఇది ఈ రెండు విషయాలు దగ్గర పెట్టుకోవాలి. తత్తేజో అసృజత అన్నాడు, ఆయనేమో అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పారు. కాబట్టి ఈ రెండింటికి విరోధం ఉందా అంటే విరోధం లేదు. అందుకనే ఈ అధ్యాయానికి అవిరోధ అధ్యాయము అని వచ్చింది. ఈ శృతి వచనములకు అర్థం చేసుకోవటంలో ఉన్నది తత్వ సమన్వయాత్మని. కాబట్టి విరోధాలు ఉండవండి, సమన్వయం చేసుకోవటంలోనే ఉన్నది, చేసుకోండి అని అన్నారు. అని వరుసగా వియత్తు మొట్టమొదట ఆకాశం చెప్పారు. తర్వాత మాతరిశ్వ అంటే వాయువు చెప్పారు. ఎందుకంటే వాయువు ప్రాణం కదా, సకల చరాచర జగత్తుకి అంతర్లీనంగా వాయువు ఉండి ఆ వాయువు ప్రాణశక్తిని ఇస్తూ ఈ జీవులని అన్నిటినీ నిలబెడుతూ ఉంటుంది. అందుకని మనకు తైత్తీర్య ఉపనిషత్తులో తైత్తీర్యంలో నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని చెప్పారు. అక్కడ వచ్చినప్పుడు సాక్షాత్తు బ్రహ్మమే కదా వాయువు. కాబట్టి వాయో బ్రహ్మం అని చెప్తే సరిపోతుంది కదా. మరి ఏకం సత్ విప్రాక్ బహుధా విదంతి అని చెప్పావు, అట్లనే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పావు. కాబట్టి ఇటువంటిప్పుడు ఇలా విరోధాలు వస్తున్నాయి కదా అని చెప్పడం, వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవడంలో విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పేటువంటి కార్యకారణములు అనేటువంటి ఒక పదాన్ని కూడా ఇచ్చారు. కార్యమేది కారణం ఏది అనేటువంటిది తెలుసుకో అని చెప్పారు. కాబట్టి మరి వాయువు బ్రహ్మం అన్నావు, సరే బాగానే ఉన్నది. మరి వాయువు బ్రహ్మం అయితే మోక్షం ఇస్తుందా అని ప్రశ్నిస్తే వేదంలో ఎక్కడా వాయువు మోక్షం ఇస్తుందని ఎక్కడా చెప్పలేదు. మోక్షం ఇచ్చేటువంటిది కేవలం బ్రహ్మమే. మోక్షం ఇచ్చేది కేవలం బ్రహ్మమే. అటువంటిప్పుడు బ్రహ్మస్థానంలో తీసుకొచ్చి వాయువుని ఎక్కడ పెడతాం, పెట్టాం. అయితే మరి వీటన్నిటికి కూడా బ్రహ్మం అని చెబుతున్నావే అని చెబితే దానికి ఏం చెప్పారంటే ఈ బ్రహ్మము పలు విధములుగా కనబడుతూ ఉంటుంది. ఏకం సత్తు, బ్రహ్మము ఒక్కటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మం ఒక్కటే, రెండు కాదు. బ్రహ్మం ఒక్కటే, ఆ బ్రహ్మమే పలు రూపములో పలు విధములుగా కనపడుతుంటుంది. మనం ఒక చోట ఆదిత్యో బ్రహ్మ అని వచ్చింది, వాగేవ బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, ఇట్లా బ్రహ్మ శబ్దములు వచ్చినాయి. కాబట్టి ఈ బ్రహ్మం అనేటువంటిది పలు విధములుగా కనపడుతూ ఉంటుంది. ఇది తెలుసుకో అని చెబుతున్నారు. అది ఈ బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మం ఏమిటి అని అంటే కఠోపనిషత్తులో బ్రహ్మం అంటే ఏమిటో సంగతి చెప్పారు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం
తథా అరసం నిత్యం అగంధవత్ చ యతో నిత్యం అగంధవచ్చయతు అనాద్యనంతం అనాది అనంతం అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తత్ మృత్యుః నిచాయ తత్ మృత్యుముఖాత్తు మృత్యుమృగాత్తు ముఖాత్తు ప్రముచ్యతే. మృత్యువు నుండి తప్పించేటువంటిది ఆ బ్రహ్మం. అనగా అర్థమేమిటి? మోక్షాన్ని ఇచ్చేటువంటిది ఆ బ్రహ్మం యొక్క లక్షణములు కఠోపనిషత్తులో చెప్పారు. ఇది ఈ విషయము మనకు అసంభవాధికరణంలో చెప్పారు. దీనిలో ఈ అసంభవాధికరణంలో చెప్పి దీనిలో చెప్పినటువంటి ఏమిటంటే విశేషం, ఆకాశంలో ఉత్పత్తి ఉన్నది అని అంటే బ్రహ్మమునకు ఉత్పత్తి అనే ఉన్నది అని అనుకుంటారు కదా. మరి ఉత్పత్తి ఉన్నదంటే నాశనం ఉంటుంది కదా. అటువంటి బ్రహ్మమునకు నాశనం ఉన్నదా అనే ప్రశ్న వేస్తే, అయ్యా బ్రహ్మమునకు నాశనం ఏమి లేదు, ఆకాశం మాత్రం లీనమైపోతుంది బ్రహ్మంలోని. ఆ బ్రహ్మం అనేటువంటిది కేవల సత్ పదార్థం ఇది అని ఆ సత్తుని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఇంతవరకు మనకు అసంభవాధికరణము అంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే తేజోధికరణం. తేజ అంటే అగ్ని అని అర్థం. తేజ అంటే అగ్ని. తేజోధికరణం. ఈ తేజోధికరణంలో తేజ అతః తథాహి ఆహ ఆ పదాన్ని విడదీసుకోవటం. అతః వాయువు నుండి, అతః ఆ వాయువు నుండి అక్కడ అంటే ఆ తర్వాత అనమాట. అంటే ఆ ముందు చెప్పాడు కదా అదనమాట. వాయువు నుండి, అతః వాయువు నుండి పుట్టినదని ఏది? తేజ. తేజ వాయువు నుండి పుట్టినదని తథా ఆ విధముగా ఆహ ఆహ తెలుసుకునుము. ఆహ అనేటువంటి దానికి క్రియాపదం ఇది. హి అంటే ఇక్కడ ఒక విశేషం. ఈ అసలు వాస్తవానికి ఈ మనం చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు మీరు వినే వాళ్ళల్లో వాస్తవానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే కారణం ఉన్నది ఒకటి. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే వేదాంగాల్లో ఉన్నటువంటి వ్యాకరణం అధీయతే. వ్యాకరణం అధ్యయనం చేస్తేనే కానీ ఇది దీనికి అసలు రాదు. ఇది అంటే ఏదో అంటారు వెనక పూర్వకాలం, ఎక్కాలు వస్తే కానీ లెక్కలు రావని. అట్లనే ఇది ఎక్కాలు అంటదంటే వ్యాకరణం వస్తేనే కానీ ఇది అర్థం కాదు. అది వ్యాకరణం వస్తే అప్పుడు సులభంగా అర్థమవుతుంది, ఎక్కడెక్కడ విశేషాలన్నీ కూడా తెలుస్తాయి అనేటువంటిది. ఎందుకంటే వ్యాకరణంలో ప్రధానంగా భాషను గురించి ఉంటుంది. క్రియాపదాలు ఎక్కడ వచ్చినాయి, ఈ పదాల యొక్క సమాసాలు సంధులు అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి చదువుతుంటే వెంటనే క్రియాపదం ఎక్కడ ఉన్నది, సంధి ఎట్లా కలిసింది, కాబట్టి ఈ మాటను ఎలా విడదీయాలి అనేటువంటిది ఉంటుంది వాస్తవానికి. కానీ మనం ఆ మిగిలిన అందరికీ మీకందరికీ అంతటి దీర్ఘంగా అనేటువంటిది ఎటు కూడా వ్యాకరణం తెలియదు. కాబట్టి అసలు విషయాన్ని ఏమిటో మీ దగ్గర ముందు ఉంచడం అనేటువంటిది ప్రయత్నం దీనిలో. అది కాబట్టి ఆ వ్యాకరణం అనేటువంటిది అధీయతం, అధీతవాన్, వ్యాకరణం అధీతవాన్, వ్యాకరణం అధ్యయనం చేసినటువంటి వానికి ఇది సులభంగా ఉంటుంది. ఎప్పుడైనా బ్రహ్మసూత్రమే కాదు సంస్కృతం అంతా సులభంగా ఉంటుంది అని అంటే ఎవరికైనా వ్యాకరణం చదువుకున్న వాడికే సంస్కృతం సులభంగా ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ ఆహా అనేటువంటి క్రియాపదం వచ్చిందనమాట. ఇక్కడ ఆహా హి, హి అంటే యుక్తమే కదా, కదా అనే అర్థం వస్తుంది అనమాట హి అనే దానికి. ఆహా హి అనగా ఏమిటి? ఆ శృతి ఆహా చెప్పుచున్నది కదా అని చెబుతున్నది. శృతి చెబుతున్నది కదా. కాబట్టి శృతి చెబుతున్నది అని అంటే ఎక్కడ ఏమిటి ఇక్కడ శృతి? ఆహా అనే శబ్దానికి తైత్తిరీయోపనిషత్తు అనే శృతి. దానిలో ఏం చెప్పారు అని అంటే ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆపక పృథివీ అని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అది శృతివచనం. చాలామంది అనుకుంటారు శృతి అంటే వేదము ఉపనిషత్తు వేరు అనుకుంటారు. పొరపాటు. అంతా ఒకటే. వేదంలో ముందు భాగం కర్మకాండకు సంబంధించిన మంత్రాలు, ఉపనిషత్తుకు సంబంధించిన మంత్రాలు, ఇవన్నీ కూడా వేద మంత్రాలే.
ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ మంత్రాలు ఉన్నాయే, ఆత్మనః ఆకాశ సంభూత అనేటువంటి వేద మంత్రం అది. ఆ వేద మంత్రం అది. అంటే ఆ వేద మంత్రానికి భాగం ఏంటంటే ఉపనిషత్తు వచనము, ఉపనిషత్తు మంత్రము అని పేరు పెట్టారు. మిగిలినటువంటి మంత్రాలకేమో వాటికి చెప్పినటువంటిది సంహితా భాగంలో చెప్పిన వివిధ దేవతలకి స్తోత్రం చేసేటటువంటివి కర్మకాండకు సంబంధించి ఆ మంత్రాలు. ఈ మంత్రాలేమో జ్ఞానానికి సంబంధించిన మంత్రాలు. మంత్రాల్లో 2 రకాలు అనమాట. ఇది జ్ఞానానికి సంబంధించిన మంత్రాలు. కాబట్టి ఈ శృతి వచనం చెప్పుకున్నామే, ఆత్మనః ఆకాశ సంభూత అనేటువంటిది. ఇది శృతి వచనం. దీని ప్రకారంగా వాయువు నుంచి తేజస్సు పుట్టింది అని. అయితే ఈ విషయాన్ని చాందోగ్యం చెబుతున్నది. తత్తేజో అసృజత. తత్ అంటే ఆ బ్రహ్మం నుండి, తేజ అంటే అగ్ని, అసృజత్ అంటే పుట్టెను అని చెప్తుంది. అగ్ని పుట్టింది అని నేను చెప్తున్నది. మరి ఇటేవో తైతీరం ఈ విధంగా చెబుతున్నది. అయితే ఇక్కడ ఎట్లా చెబుతున్నారు, సమన్వయం అనేటువంటిది ఎలా చెబుతున్నారు దీనిలో అని అంటే తైతీర వచనం ఉన్నది, అట్లనే ఇక్కడ చాందోగ్య వచనం 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే ఇక్కడ ఒక భేదం కనబడుతున్నది కదండి అని చెబుతారు. అది దీనికి ఒక పోలిక చెబుతున్నాడు. మనకు ముఖ్యంగా ప్రధానంగా ఈ వేదల నుంచే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు లక్షణ గ్రంథాలు కూడా వ్యాకరణం కానీ సరే, వ్యాకరణం తెలిసిందే. లక్షణ గ్రంథాలు అంటే ఈ అలంకార శాస్త్రానికి సంబంధించింది. అలంకారాలు ఇప్పుడు మన ఉపమాలంకారం, రూపక, ఉత్ప్రేక్ష అని ఎట్టయితే చెప్పుకుంటారో వాటి యొక్క మూలాలు కూడా వేదం నుంచే వచ్చినాయి. అంటే ఉపమాలంకారంకు మూలం ఎక్కడుందంటే వేదమే. వేదంలో పుట్టలుగా ఉన్నది ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం చెప్పడమే ఉపమాలంకారం. ఉపమానం ఉపమేయం 2. ఉపమేయం అంటే ఒక వస్తువు, మన దగ్గర ఒక వస్తువు ఉన్నది, దాన్ని పోల్చి చెప్పాలి. ఏదైతే వస్తువు తీసుకొచ్చి పెడతావో దాని ఉపమానం అవుతుంది. అది ఇట్లా అనమాట. అది ఉపమాలంకారం. ఆ ఉపమాలంకారం ఎట్లా ఉంటుందో లక్షణ గ్రంథాల్లో చదువుకున్నాము. అవి ఆ విషయాల్ని ఆ అలంకార శాస్త్రం కూడా చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఒకటి చెబుతున్నాడు ఉపమాలంకారంతో. యథా క్షీరే, క్షీరమునందు ఏ విధంగా అయితే దధి, అలానే ఘృతం. దధి అంటే పెరుగు, ఘృతం నెయ్యి. అంటే ఆ పెరుగు పాలు తోడు పెట్టామండి, పాలు తెల్లగా ఉన్నాయి, తోడు పెట్టాము ఉన్నది. తోడు పెట్టిన తర్వాత దానిలో నుంచి మీగడ కనబడుతున్నది. ఒక భాగం, ఒక పదార్థం అంటాము మనం. తర్వాత ఇంకొక పదార్థం ఏమంటామంటే పెరుగు అంటాం. ఇవి ఆ క్షీరంలో నుంచే వచ్చినటువంటివే. ఇవి ఉత్పన్నమైనవి. ఇప్పుడు పెరుగు ఉత్పన్నమైందండి. పెరుగు ఉత్పన్నమైన తర్వాత పెరుగు అక్కడ పెట్టాం. ఏమిటి ఇది అన్నాం, పెరుగు అంటారు. మరి పాలు అనమై, పాలు అనం. దానిలో నుంచి వెన్నపూస తీసాం, వెన్నపూస అక్కడ పెట్టాం. ఇది ఏమిటి అన్నాం, వెన్నపూస అంటాం, ఘృతం. వీటన్నిటికీ మూలాలు ఏమిటి? క్షీరం. అంటే ఆ క్షీరంలో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ. అంటే ఒక మూలం అనేటువంటిది ఉన్నది, మృత్తు ఉన్నది, మట్టి. ఆ మట్టి నుంచి వాడు రకరకాలు తయారు చేస్తాడు, కులాలు తయారు చేసి ఒకదానికి ఒక పేరు, ఒకదానికి ఒక పేరు, ఒకదానికి ఒక పేరు. ఒక పేరుకి సంబంధం లేదు. ఒక రూపానికి మరొక రూపానికి సంబంధం లేదు. దేని దానికి.
దానికి మూలం ఏమిటి మరి? మృత్తు, మట్టి. యథా యథా మృత్తు, ఏ విధంగా అయితే అక్కడ మృత్తు ఉన్నదో మట్టి, అట్లనే ఈ పంచభూతములకు కూడా మూలము బ్రహ్మము. అది ఈ పంచభూతములకు మూలము బ్రహ్మము. ఈ విధంగా శృతివచనములను సమన్వయం చేసుకోండి. అలా చేసుకోవటం సమంజసము, అందువలన విరోధం రాదు అని చెప్తున్నాడు. అని చెబుతూ ఇంకా తైత్తీర్య వచనంలో తత్ ఆత్మానం స్వయం అకురుత, బ్రహ్మము తనకు తానే అనేక రూపాలను సృజించుకున్నది. మట్టి ఉన్నదండి, ఆ మట్టి అనేక రూపాలు పొందాలి. ఎంతసేపు మట్టి అక్కడ పెట్టామండి, మట్టి కుప్ప అక్కడ పెట్టాం. ఆ మట్టి కుప్పను అనేక రూపాలు చెందింది. అనేక రూపాలు చెందడం వలన మృణ్మయ పాత్రలు, అలానే బంగారం అక్కడ పెట్టాం. ఎన్ని రకములైనటువంటి ఆభరణాలు అన్నీ వచ్చినాయి. అనగా ఏమిటనమాట, అనేకమైనటువంటి వస్తువులన్నీ వచ్చేసినాయి. ఒక వస్తువుకి సంబంధం లేదు. వాచారంభణం, వాక్కులు, ఆ వస్తువుకి వాక్కుకు చూడండి, అదే గొప్ప విశేషం. ఈ వాక్కులు కూడా ఎలా వచ్చినాయి అని అంటే, అదిగో అక్కడ వస్తువు ఉంది కాబట్టి వాక్కు వచ్చిందండి. అసలు వస్తువే లేదు, ఇంకా వాక్కు ఎక్కడ ఉంది? ఏమి లేదు, వస్తువే లేదు, అక్కడ వాక్కు లేదు. మరి వచ్చినవి అని అంటే దేనిలోంచి? అక్కడ ఏమీ లేదని అన్నామే అసత్తు, ఏమి లేదంటున్నామే అదే అసత్తు. ఆ సత్తులో నుంచే సత్ అంతా బయటికి వచ్చేసింది. ఆ సత్తు వివిధ రూపములలో ఉన్నది. ఆ సత్తే ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి, ఇంద్రం యమం వరుణం మాతరిస్వాన్. ఆ దేవతలు, ఇంద్రుడు, వాయువు, ఇట్లా రకరకాలైనటువంటి దేవతలందరూ వచ్చేసారు. ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మంలో నుంచే వచ్చారు వీళ్ళందరూ. ఇట్లా అర్థం చేసుకో. అట్లనే ఇక్కడ కూడా క్షీరం ఉన్నది, క్షీరంలో నుంచే ఈ మేగడ, పెరుగు, ఈ విధంగా అన్నీ వచ్చేసింది. అట్లనే బ్రహ్మము అనేటువంటి తెలుసుకో అని చెబుతున్నాడు. బ్రహ్మము తనకు తానే అనేక రూపాలు సృజించుకున్నది అని చెబుతున్నది. భగవద్గీత కూడా ఈ సందర్భంలో సమస్తము బ్రహ్మము నుండే ఉత్పన్నమైనయండి అని కూడా మనకు సమస్తం అన్నీ కూడా 10వ అధ్యాయంలో, అంటే అర్థం ఏమిటి? 10 ఏమిటి? విభూతి యోగం 10వ అధ్యాయం. విభూతి యోగంలో బుద్ధి జ్ఞానవ సమ్మోహ క్షమాసత్యం తమస్యమ సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవచ అహింసా సమతా తుష్టి తపోదానం యశో భవంతి భావా భూతానం మత్త ఏవ పృథక్ విధా. మత్త ఏవ, మత్ నా నుంచే అన్నీ కూడా వచ్చినాయి అని ఆయన చెప్పాడు. వీటన్నిటికీ మూలం ఎక్కడ అన్నట్టుగా ఆ బ్రహ్మమే. లోపల బ్రహ్మం ఉన్నాడు కాబట్టి, మనలో బ్రహ్మం ఉన్నాడు కనుకనే ఇప్పుడు మనం చెబుతున్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ ఉన్నామే. ఆ బుద్ధి జ్ఞానములు ఉన్నాయే, అవి ఎవరు అని అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము ప్రసాదించాడు కాబట్టి మనం కేవలం ఈ శరీరం నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, అది ఇందులో విశేషమైనటువంటి చెబుతున్నారు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకో అని చెబుతున్నారు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే ఇవి సమస్తము తెలుసుకున్నట్లే. బ్రహ్మాన్ని తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నట్లే, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని గురించి మనకు వివిధమైనటువంటి ఈ మనకు దీనిలో ఉపనిషత్తులలో వచ్చినటువంటి, అంటే ఛాందోగ్యంలో, అలానే బృహదారణ్యకంలో, ఇన్నిట్లో ఆ బ్రహ్మాన్ని గురించి వచ్చింది. ఎక్కడ చెప్పినా ఆ బ్రహ్మాన్ని గురించి ఒకదానికి లక్షణాలు చెబుతున్నారు. ఎక్కడ వ్యతిరేకాలు రాలా.
విరోధాలు ఎక్కడా రాలేదు. ఉపనిషత్తుల్లో అన్నిట్లోనూ విరోధాలు ఎక్కడా రాలేదు. అవి అర్థం చేసుకో. అందుకనే ఈ అధ్యాయానికి అవిరోధ అధ్యాయం అని పేరు పెట్టారు. ఉపనిషత్తు వచనాలు చదువుకుంటుంటే ఇట్లా విరోధాలు కనపడుతుంటే కానీ విరోధాలు కాదు అని చెప్పి ఈ వచనాన్ని తీసుకొని, తైత్తీర్య వచనాన్ని తీసుకొని వరుసగా చెబుతూ ఇంతవరకు అగ్ని గురించి చెప్పేశాడు. తత్తేజు అసృజత తేజోధికరణంలో చివరికి ఎలా ఉపమానం చెప్పేసాడయ్యానంటే, పాలల్లో ఏ విధంగా అయితే కనబడుతున్నాయో అట్లనే బ్రహ్మము నుండే ఈ అగ్ని కూడా, ఆ పైన వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెబుతూ, అగ్ని వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చేసినాయి. అధికరణం. అగ్ని నుండి నీళ్లు వచ్చేసినాయి. అగ్ని నుండి నీళ్లు వచ్చేసినాయి. అప్పు నుండి నీళ్లు వచ్చేసినాయి. దీనిలో ఒక విశేషం చాలామంది అనుకుంటారు. అగ్ని ఉందనుకోండి, మనకు అక్కడ అగ్ని కనబడుతున్నది, అగ్ని మీద నీళ్లు వస్తే అగ్నికాశం అవుతుంది. దాని వ్యతిరేకం. అటువంటిది అగ్ని నుంచి నీళ్లు వచ్చినాయి. ఈ సృష్టి యొక్క విశేషం అదే. దీనిలో గొప్ప విశేషం చెబుతున్నారు. వాయువు, ఆకాశం రెండు పదార్థాలు ఉన్నాయి. వాయువు, ఆకాశం ఈ రెండు సమ్మిశ్రితమైనవి. అంటే ఆకాశము ప్లస్ వాయువు ఈజ్ ఈక్వల్ టు అగ్ని. ఆకాశము వాయువు రెండు ప్లస్లైనవి. ఈ ప్లస్ అయ్యే వలన అగ్ని పుట్టింది. ఈ ప్లస్లు అయినప్పుడే ఏమైందనమాట, దానిలో వివిధ రకములైనటువంటి ఆ శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్లో అగ్నిలో ఉండేటువంటి ఒక శక్తి, జలశక్తి అనేటువంటిది బయటకు వచ్చింది. మళ్ళీ ప్లస్ అయ్యి దానిలో నుంచి ఏదైతే దాగి ఉన్నదో పృథివీ, ఆ పృథివీ బయటకు వచ్చింది. ఇది ఎన్నెన్ని భాగాలుగా ఎట్లా వచ్చిందో అది తెలుసుకోవడం పంచీకరణం. ఆ పంచీకరణంలో తెలుస్తుంది. ఆ పంచీకరణలో చివరికి వచ్చేటప్పటికి, భూమి దగ్గరికి వచ్చేటప్పటికి, భూమిలో అన్నీ ఉన్నాయి. ఆకాశం ఏమిటో 5 అన్నీ ఉన్నాయి. చివరికి గీతలో చెప్పాడు ఆయన, గాం ఆవిశ్యచ భూతాని అని చెప్పాడు. అనగా ఏంటి, భూమిని నేను ఆవహించి ఉన్నాను, భూమిలో నేను ఉన్నాను. పైనుంచి వరుసగా అన్నీ వస్తున్నాయి కదా. ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పుకుంటూ వచ్చాడే. చెబుతూ వస్తున్నప్పుడు ఆకాశము వాయువు పెట్టి చెబుతూ ఉన్నప్పుడు ఆకాశంలోనూ ఉన్నాడు ఎవరు, ఆత్మన బ్రహ్మం. దాని నుంచి వాయువు వచ్చింది, వాయువులోనూ బ్రహ్మం ఉన్నాడు. వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో కూడా బ్రహ్మం ఉన్నాడు. అట్లా ఆ విధంగా వరుసగా బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మంలో నుంచి ఏమొచ్చినాయి, ఓషధయ వచ్చింది. ఓషధయ వచ్చేసింది. మరి ఓషధయాల్లో ఉన్నాడు బ్రహ్మం. ఆ ఓషధంలో నుంచి వచ్చింది అన్నము. అన్నం బ్రహ్మ, అన్నం బ్రహ్మేతి విజనాతు వచ్చింది. అన్నం వచ్చేసింది. ఆ అన్నం తినటం వలన ప్రాణం నిలబడ్డది. ప్రాణో బ్రహ్మేతి విజనాతు. ఆ ప్రాణం నిలబడ్డది కాబట్టి వాడు ఉన్నాడు. ప్రాణో బ్రహ్మేతి విజనాతు. ప్రాణం నిలబడ్డది కదా, మరి వాడు ఏదైనా చేయాలి కదా, మరి వాడికి ఎంత తెలియాలి కదా. ఎందుకనుక మనో బ్రహ్మేతి విజనాతు అని చెప్పాడు. వాడికి మనస్సు అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. అందుకనే పైన బుద్ధి జ్ఞాన వసమ్మో క్షమా సత్యం దమస్యమ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మనస్సు అనేది ఉంది, తెలుస్తుంది. ఆ మనస్సు ఎంత ప్రతి విషయాలన్నీ తెలుస్తుంది కదా, జ్ఞానం తెలుస్తుంది కదా. ఆ తెలుసుకున్న దాన్ని విజ్ఞానం అన్నాడు. విజ్ఞానం బ్రహ్మేతి విజనాతు అన్నాడు. ఆ విజ్ఞానం తెలిసిపోయింది. తెలిసిపోయేటప్పటికి చివరికి అప్పుడు అనుకున్నాడు,
ఆనందో బ్రహ్మేదయ, ఇంత ఆనందాన్ని పొందుతున్నాడు. దీనికి అన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనందో బ్రహ్మ. ఇంతటి ఆనందాన్ని పొందుతున్నాను అని అంటే ఇంతటి గొప్ప విశేషము. ఎక్కడి నుంచి వచ్చానయ్యా నేను అనంటే ఆత్మన ఆకాశ సంభూత, అక్కడి నుంచి వచ్చానండి నేను. అక్కడి నుంచి వచ్చి చివరికి ఆనందాన్ని పొందాను. అంటే నాలో ఎంత తత్వాలు ఉన్నాయి? పృథివీ తత్వం ఉన్నది. అందుకనే ఇది ఈ శరీరం పార్థివ దేహం. ఆ పృథివీలో మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? బ్రహ్మం. ఈ బ్రహ్మము ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఆనందో బ్రహ్మేది విజనాత్తు. ఇది అసలు విశేషం. తైత్తీర్యం చెప్తున్నది. కాబట్టి అలా తెలుసుకొని పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయని తెలుసుకొని నీవు ఆనందాన్ని అనుభవించుము అని చెబుతున్నాడు. మనలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు మనలో ఉన్నాయి. ఆ పంచభూతాలు వివిధ రూపాలని తీసుకున్నాయి మన శరీరాన్ని. ఆకాశం ఒక రూపాన్ని తీసుకున్నది. ఆకాశం ఏ రూపం తీసుకున్నది మన శరీరానికి? చెవులు ఆకాశం రూపాన్ని తీసుకున్నది. వాయువు ఏం తీసుకున్నది? చర్మం, స్పర్శ. అగ్ని ఏం తీసుకున్నది? కళ్ళు, రూపం. అగ్ని తర్వాత నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఏ రూపం తీసుకున్న? రసం, నాలుక. నాలుక ఏం చేస్తున్నది? రుచి చెబుతున్నది. నీళ్లు తర్వాత పృథివీ ఉన్నది. పృథివీ ఏమిటి? భూమి. భూమి ఏమిటి? వాసన, గంధవతి పృథ్వీ. అది ఏ ఇంద్రియాన్ని తీసుకున్నది? నాసిక. కాబట్టి 5 పంచభూతాలు 5 రూపాలను తీసుకొని 5 పంచభూతాలు 5 రూపాయలు తీసి వాటి గుణాలు ఈ శరీరానికి అంటించేసినాయి. ఈ శరీరానికి ఉన్నాయి. అనగా ఈ శరీరానికంటే ఈ మనోబుద్ధులకు ఉన్నాయి. ఈ మనస్సు గ్రహిస్తూ ఉన్నది. చెవుల ద్వారా వినపడుతున్నది ధ్వని. ఏదో వేదమంత్రం వినపడుతున్నది. వెంటనే మనస్సుకి తెలుసుకుని ఇది వేదమంత్రము అని చెప్పేసి. కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు చూస్తున్నాయి. ఎదురుగా ఏదో ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు పేరు చెప్పేసింది. అలానే వాసన ఉన్నది, మంచి వాసన. నాసిక వెంటనే కనిపెట్టేసేసి మనస్సుకు చెప్పేసి ఇది సుగంధము అని చెప్పేసింది. ఇట్లా ఈ విధంగా అనగా చూసుకోండి, పంచభూతాలు మన శరీరానికి కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ శరీరానికి కలిసి ఉన్నాయి కదా పంచభూతాలు. పంచభూతాల్లో మొదటిది ఏమిటి? నభము, అంటే ఆకాశం. తర్వాత ఆకాశం తర్వాత వాయువు. వాయువుని మరుత్తు, మాతరి స్వామిచ్చితగా మరుత్తు. తర్వాత తర్వాత వాయువులో నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. అగ్నిని ఏమంటారు? సిఘి. సిఘ అంటే అర్థం ఏమిటంటే అది మంటలు. తర్వాత నీళ్ళు వచ్చినాయి. వా వచ్చింది. తర్వాత భూమి వచ్చింది. భూమి యా అనేటువంటి అక్షరం మీద భూమి వస్తుంది. ఈ 5 అక్షరాలను కలిసి నమశివాయ అయింది. అనగా నమశివాయ ఎవరు? నమః శివాయ. నమః అనేది క్రియాపదం. శివాయ అనేది శివశబ్దంలో చతుర్థ విభక్తి. ఈ నమస్కారం శివునికి అని అర్థం. అనగా మన శరీరం ఏంటి? సాక్షాత్తుగా శివస్వరూపము, అనగా పరబ్రహ్మ స్వరూపము మన శరీరం. పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం.
మరి ఎదుటివాడి శరీరము ఎవడికి వాడు అనుకుంటే నేను శివుడిని నేను అని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఎదుటి మనిషి కూడా అంతే. కాబట్టి నీవు ఎదుటి మనిషిలో ఏం చూస్తున్నావు? శివాయ చూస్తున్నావు. అందుకని నమశివాయ. ఎదుటి మనిషి ఎవరు? నమశివాయ అంటే పరబ్రహ్మము, పరమాత్మ. కాబట్టి అందువలన ఆ పరమాత్మ అనేకమైనటువంటి రూపాలు కదా ఉన్నది. అలాగే అందువలన మనం ఒక్కసారిగా నమః అంటాం, నమస్కారం అండి అంటాం. అండి, ఈ అండి అంటే ఏమిటో తెలుసా అండి? అక్కడే ఉంది దేవ, దివ్యము అంటే దేవత అని అర్థం. అండికి అదే అర్థం. నమస్కారం ప్లస్ అండి అంటే ఆర్య అని అర్థం అనమాట. నమస్కారం ఆర్య అని అర్థం. అని అనగా ఎవరికి నమస్కారం పెడుతున్నామంటే ఎదురుగా ఉన్నటువంటి పరబ్రహ్మమునకు నమస్కారం పెడుతున్నాము అని అంతటి అర్థం ఉన్నాయి ఇవి. ఇది మనకు తెలుసుకోవాల్సిన తత్వశాస్త్రంలో మనకు ప్రధానమైనటువంటి బేస్ అనమాట. ఇవి ఇన్ని విషయాలు అనమాట ఇది. కాబట్టి ఈ శరీరాలు ఎటువంటివో, ఈ శరీరాలు ఎలా వచ్చినాయో, ఎలా పంచభూతాల నుంచి పంచీకరణం అనేటువంటి విషయం కూడా మనకు ఈ అధికరణం వల్ల తెలుస్తూ ఉన్నది. దీనిలో అబధికరణము. ఆపహ అంటే తేజస్సు, అగ్ని నుండి ఉత్పన్నమైనదని తెలుస్తూ అది మనకు చెప్తున్నటువంటిదే వచ్చు మనకి. అయితే ఇంత క్రితం సూత్రంలో అతహ తథాహి ఆహ అనేటువంటి పదాలని ఇక్కడ అధ్యాహార్యం చేసుకోవాలి. అధ్యాహార్యం అనేటువంటి పదం ఎక్కడొస్తుందంటే వ్యాకరణం చదువుకుంటుంటే వస్తుంది. సంస్కృత వ్యాకరణం చదువుకుంటుంటే మొట్టమొదటి ధాతోః అని ఒక సూత్రం వస్తుంది. ఆ సూత్రాన్ని తర్వాత సూత్రాలు వాటికన్నిటికీ అన్వయించుకోవాలి. అలానే శ్లోకాలలో కూడా ఒక శ్లోకంలో క్రియాపదం చెబుతాడు, 10 శ్లోకాలు వాటిని గురించి చెబుతుంటాడు దాని గురించి. అప్పుడు ఆ క్రియాపదాన్ని ఈ 10 శ్లోకాలకి అన్వయం చేసుకోవాలి. ఇది వ్యాకరణంలో వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా క్రితం చెప్పినటువంటి సూత్రంలో తథాహ్యాహ అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ అధ్యాహార్యం చేసుకోండి అని చెప్పారు. ఆ పదాన్ని వచ్చి ఇక్కడ కలుపుకొని అర్థం చెప్పుకోండి అని చెబుతున్నాడు. అది ఇదేంటండి ఈ సూత్రంలో? అతహ ఈ తేజస్సు నుండి జలములు ఉత్పన్నమైనవి అని చెబుతున్నాడు. అతహ అంటే ఆ తర్వాత చెప్పినట్టు ఎట్లయితే చెప్పాడో అట్లా మొట్టమొదటి నుంచి వెయ్యత్ అధికరణంలో ఎలా చెప్పాడో అదే విధంగా ఇక్కడ కూడా సమన్వయం చేసుకోండి అని అర్థం. అది తత్ ఆపహ తదాపహ అసృజత అగ్నిరాపహ, ఇది శృతివచనాలు అని చెబుతున్నాయి. కనుక ఇక్కడ ఏమి సందేహం లేదు, సంశయం లేదు. తేజస్సుకు ఉదకమును సృజించే శక్తి ఉన్నది. తేజస్సుకు అంటే అగ్నికి నీళ్లను సృష్టించేటువంటి ఒక శక్తి ఉన్నది అని చెప్పి ఇంతటితో అధికరణాన్ని అలా పెట్టేసేసాడు. ఇది మరి 4 చెప్పుకుంటూ వచ్చారు. పంచభూతాల్లో 4 చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే 5వది మిగిలిపోయింది. 5వది పంచభూతాల్లో 5వది ఏమిటి? పృథివీ. ఇదే అసలు మనం కూర్చున్నాం ఇక్కడ, పృథివీ మీద కూర్చున్నాం. పైన తర్వాత 4ని వదిలేసేసి అని తెలుసుకొని చివరికి అసలు ఎక్కడ కూర్చున్నాము అది అసలు తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ అయింది. ఆ పృథివీని గురించి తెలుసుకోవాలి. పృథివీ అధికరణం, పృథివీ అధికర ఆధికరణ, పృథివ్యధికరాధికరణ, పృథివీ అధికరణం. ఇక్కడ విశేషం చెబుతున్నాడు. పృథివీ అనేటప్పటికీ ఏమిటంటే అన్నం పెట్టేటువంటిది, అన్నమునకు కారణమైనటువంటిది పృథివీ. అన్నం అంటే మనం కేవలం బియ్యం పోసి వండుకుంటున్నాం, అంతవరకు అన్నం అని అంటున్నాం. అదే కాదండి, మొత్తం మీద ఏమిటంటే పండ్లు తింటున్నాం, అది అన్నమే. ఆకులు తింటాం, అది అన్నమే. ఇట్లా అన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే పృథివీ నుంచి వచ్చాయి. ఇవన్నీ పృథివీ నుంచే వచ్చినాయి. ఆహారం మనకు అనగా ఆహారం తీసుకుంటేనే కానీ కాదు. అందుకని అన్నం బ్రహ్మేతి యజనాత్ అన్నం. ఆ అన్నం అనేటువంటిది పృథివీ నుంచి వచ్చింది.
ఇక ఛాందోగ్యోపనిషత్తులో పృథివీ అధికార రూప శబ్దాంతరేభ్య అనే సూత్రం. పృథివీ అధికార రూప శబ్దాంతరేభ్య, అధికార రూప శబ్దాంతరేభ్య. ఛాందోగ్యంలో చెప్పినటువంటి ప్రకరణంలో జలములు అనేక రూపాలు సృష్టించాయి. ఛాందోగ్యోపనిషత్తు వచ్చిన వలన జలములు అన్నమును భూమిని సృష్టించాయి. అని అగ్ని నుంచి నీళ్లు పుట్టినాయి. నీళ్ళు ఏం చేసినట? భూమిని సృష్టించిందిట. భూమిని సృష్టించిన తర్వాత ఇంకా నీళ్ళు ఏం సృష్టించిందిట? అన్నాన్ని సృష్టించింది. ఇట్లా ఈ విధంగా వరుసగా అనేకమైనటువంటి వాటిని సృష్టి చేసుకుంటూ వచ్చేసేసింది అని చెబుతున్నాడు. ఆ విషయాన్ని పూర్వపక్షం మళ్ళీ చేస్తున్నాడు. దీన్ని ఈ చెప్పినట్టు విషయాన్ని పూర్వపక్షం చేశాడు. ఒక సందేహం చేసి దాన్ని ఒక పూర్వపక్షం అంటే అర్థం ఏమిటి? దాన్ని ఖండించటం. ఏం చెబుతున్నాడు? ఈ విషయం చెప్పాడు కదా, మరి దాన్ని ఎలా చేస్తున్నాడు? ఈ సూత్రంలో ఏం చెప్పాడు? ఈ నీళ్లు అనేక రూపములు సృష్టిద్దామనుకొని సంకల్పం చేసి అన్నాన్ని సృష్టించాయి కనుక ఈ వచనం అన్నమునకు రూపములైన ఏంటి? యవాది ధాన్యములు, యవలు, తిలలు, పెసలు, ముద్గములు, ఇట్లా ఈ విధంగా. వాస్తవానికి మన ఆహార పదార్థాలు నమ్మకంలో చెప్పాడు. ఎంతమంది గుర్తుకొచ్చింది? మనకి ఆహార పదార్థాలు నమ్మకంలో చెప్పాడు. నమ్మకం ఏమో వచ్చు కదా. రైట్, అవునవును, కరెక్ట్. కృష్ణయ్య గారు చెప్పాడు అది. అవి మన ఆహార పదార్థాలు. అసలు దానిలో ఆహార పదార్థాల్లో ముద్గాష్టమి చెప్పాడే, పెసలు. వాస్తవానికి పెసలు మనకి ఆహారం, కానీ ఈ కందులు వచ్చి పడ్డాయి. కందిపప్పు, వాస్తవానికి కందిపప్పు మంది కాదు, పోర్చుగీస్ వాళ్ళది. 15వ శతాబ్దంలో వాళ్ళు వస్తూ ఇతర దేశాల వాళ్ళు 15వ శతాబ్దంలో చాలా తీసుకొచ్చారు మన ఇండియాకి. తీసుకొచ్చి ఉదాహరణ టమాటా ఉందనుకో, కూరల్లో టమాటా మంది కాదు, వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేటప్పటికి మనం అంత క్రితం ఏవైతే పదార్థాలు తీసుకుంటున్నామో అవన్నీ చాలా వరకు మరుగులు పడిపోయినాయి. ఇవి వచ్చి చేరినాయి. అందువలన ఎక్కువగా అందువల్ల కాస్త శాస్త్ర చర్చ తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది కొన్ని మన వంటకాలలో కందిపప్పును ఉపయోగించరు. ఒక సందర్భంలో పెసరపప్పునే ఉపయోగిస్తారు. అందుకని ముద్గాశ్చమే, అట్లా తిలాశ్చమే, తిలలు, ఇట్లా వీటన్నిటిలో కూడా వాస్తవ సైన్స్ ప్రకారంగా కూడా మంచి ఆరోగ్యమైన పదార్థాలు, ఒక్కో దానిలో ఒక్కో విటమిన్లు ఉన్నాయి అట్లా. అందుకనే చెబుతున్నాడు ఆ జలములు యవాది ధాన్యముల ఉత్పత్తి గురించి ఉపదేశించున్నాయి కదా, లేక పృథివీ యొక్క ఉత్పన్నముల గురించి ఉపదేశించున్నది కదా నీళ్ళు. మరి ఈ వచనం తస్మాద్యత్ర క్వచ వర్షతి తదేవ భూయిష్టమన్నం భవతి. ఈ భూమి మీద ఎక్కడ వర్షం బాగా పడుతున్నదో అక్కడ అన్నము బాగా వస్తున్నది, కానీ భూమి అధికమవుతుందని చెప్పలేదు. నీళ్లలో నుంచి భూమి వచ్చింది అని మనకు సహజంగా చెప్పారు. ఆపక పృథివీ అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. బాగా నీళ్లు పడుతున్నాయి పైనుంచి, భూమి పెరుగుతున్నదా? మరి నీళ్ళలోంచి పుట్టాలి కదా, పుట్టింది అని చెప్తున్నా కదా. మరి నీళ్ళు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భూమి డబల్ త్రిబుల్ అయిపోవాలి కదా. అవుతున్నదా? కావటం లేదు కదా. మరి కేవలం పంటలే కదా పడుతుంది. మరి భూమి చాలా పెరిగిపోవాలి కదా. నువ్వేం చెప్పావు? ఆపక పృథివీ అని వచనం చెప్పావు కదా. నీళ్లలో నుంచి భూమి పుట్టింది అని చెప్పావు కదా. నీళ్లలో నుంచి భూమి పుట్టింది అని చెప్పావు కాబట్టి ఆ నీళ్లు పైనుంచి పడుతున్నాయి. ఆ పడుతున్నాయి కాబట్టి భూమి పెరిగిపోతుండాలి కదా అని పొరపక్షం చేసేసాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎంత ఉన్నదో. కానీ ఇప్పుడు ఈ పూర్వపక్షం చేసేటప్పటికి ఒక గొప్ప విశేషం బయటపడుతున్నది. ఈ పూర్వపక్షాలు అందుకని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే వరుసగా ఏం చెప్పుకుంటున్నాడు? ఆకాశాత్ వాయువు రగినగ్ని ఆపక పృథివీ అని చెప్తూ ఉన్నాడు కదా. అది చెబుతున్నప్పుడు ఆపక పృథివీ అని చెప్పాడే, అప్పులో నుంచి నీళ్లలో నుంచి భూమి పుట్టిందని చెప్పాడే. కాబట్టి ఇప్పుడు వర్షం పడుతున్నదండి, ఆ వర్షంలో నుంచి భూమి పుట్టాలి కదండి.
అని అంటాడు. కాదయ్యా, అది కాదయ్యా, ఇది ఈ పుట్టుక అనేది ఎలా ఉంటుందని అంటే ఒకదానిలో నుంచి వికారం పొంది వచ్చినవి. దీనికి ఇక్కడ అర్థం చేసుకోవడానికి పురాణ కథ ఇక్కడ తిప్పుకోవాలి. ఈ పురాణ కథలో వరుసగా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ ప్రధానమైన విషయం మాత్రం చెప్పుకుందాం. సృష్టి అంతా చేశారట. సృష్టి అంతా చేసిన తర్వాత బ్రహ్మదేవుడుట ఆ కమలం మీద కూర్చున్నట్ట. ఆ కమలం మీద కూర్చొని ఆయన సృష్టి చేయాలి కదా. వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఎవరు, విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కొడుకు చెప్పాడు, ఒరే అబ్బాయి నువ్వు సృష్టి చేయరా అన్నట్ట. అని అంటే ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కొంతమంది సృష్టించాడు, ప్రజాపతులను సృష్టించాడు. వీళ్ళని సృష్టించిన తర్వాత వాళ్ళందరూ ఆ నీళ్ళ మీద నిలబడ్డారు. అంటే ఏంటి అప్పుడు ఏమన్నది, అన్ని నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేదు, అన్ని నీళ్ళు కనపడుతున్నాయి. ఈ నీళ్ళలోంచి కమలం వచ్చింది. ఆ కమలం మీద కూర్చున్నాడు ఈ స్వామివారు, ఈ బ్రహ్మదేవుడి చేతుల్లో బ్రహ్మగారు. ఆయన మనస్సులోంచి ఇలా అనుకున్నాడు. ఒక్కసారి 14 మంది వచ్చి పడ్డారు. అరే మీరు సృష్టించండి రా అన్నాడు. సృష్టించమన్నావు, బాగానే ఉంది, ఈ ప్రాణులన్నీ సృష్టించమన్నావు. కాబట్టి ఈ ప్రాణులు ఏమిటి, కర్మఫలాలను అనుభవించేటువంటి ప్రాణులను సృష్టించాలి. ఇప్పుడు మేమన్నింటినీ సృష్టించాలి అని అంటే అవన్నీ నిలబడాలి, నిలబడాలి, వాటికి స్థానం కావాలి, అదేది అది చూపించు అని అంటే, మరి ఈ నీళ్లలో అడుగున ఉన్నదిరా, భూమి ఉన్నది, ఆ భూమిని తీసుకోరా అన్నారు. ఇది ఇక్కడ అర్థం. ఆ భూమిని బయటికి తీసుకున్నారు. ఈ భూమిని బయటికి తీసుకొని ఆ భూమి మీద నుండి సృష్టించారు. మనకి పురాణ కథ అనేటువంటిది వస్తుంది అన్నమాట. సరే, అదంతా మన పురాణ కథలు చదువుకుంటే అక్కడ అర్థం వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా వికారాలు చెందుతూ ఉంటుంటుంది. అందుకని యథా క్షీరే దధి, పాలల్లో పెరుగు అయిందండి. అక్కడ పెరుగు కనపడుతున్నది. పాలు ఏవి అని అంటే పాలు కనపట్టల్లా, పెరుగే కనపడుతున్నది. నీళ్ళలోంచి భూమి పుట్టింది అని చెప్పారు, భూమి కనపడుతుంది. నీళ్ళు ఏమండి, నీళ్ళు కనపట్టల్లా, ఏం కనపడుతున్నది, భూమి కనపడుతున్నది. నీళ్ళ నుంచి పుట్టిందన్నావు కదా, ఇప్పుడు నువ్వేమిటి, నీళ్లు పైనుంచి పడుతున్నాయి. నీళ్ళు ఎప్పుడు పడుతున్నాయండి, నీ పైనుంచి పడుతున్నాయి వర్షాకాలంలో 1-2 నీళ్ళు. ఎట్లా పడుతున్నాయండి అవి, ఈ భూమి మీద ఉన్న నీళ్ళే అవి. ఈ భూమి మీద నీళ్లు ఉన్నాయి, 3 వంతులు నీళ్లు, 1 వంతు నేల ఉందని మనకు సైన్స్ చెబుతున్నది. సైన్స్ ప్రకారంగా ఏమిటి, నీళ్లు ఉన్నాయా, వీటన్నిటిని సూర్యుడు తీసుకొని మేఘ రూపంలో మళ్ళీ ఇస్తున్నాడు అనేటువంటిది మన గీతలో వచ్చింది, అన్నీ తెలుస్తుంది. అవి నీళ్లు, కానీ ఏ నీళ్లు కాదు. ఆ నీళ్లు ఏమిటి, శృతి వచనంలో చెప్పిన నీళ్లు పరబ్రహ్మం. శృతి వచనంలో చెప్పిన నీళ్లు పరబ్రహ్మం. అది ఆ నీళ్లు నీకు కనపట్టాలి. నీకు కనపడే నీళ్లు ఈ నీళ్లు. అది ఇక్కడ అర్థం చేసుకోండి. అక్కడ ఆ జలానికి వేరు, ఈ జలం వేరు. ఇది వర్షపు జలం, అట్లా అనమాట. ఇది అక్కడ అర్థం చేసుకోవడంలో ఉన్నది, సమన్వయం చేసుకోవడంలో ఉన్నదిరా అని సమాధానం ఇప్పుడు చెబుతున్నాడు. పూర్వపక్షాన్ని సమాధానం చెబుతున్నాడు. పైనుంచి నీళ్లు పడుతున్నాయి కాబట్టి భూమి పెరగాలి అని పూర్వపక్షం చేశాడు, దాని సమాధానం చెబుతున్నాడు. పృథివీ నుండి అన్నం ఉద్భవించిందని చెబుతున్నది. ఛాందోగ్యంలో ఉన్న ఈ ప్రకరణం పంచభూతముల ఉత్పత్తికి సంబంధించినదే. వాక్యశేషంలో కూడా యత్ కృష్ణం తద్ అన్నస్య, అన్నమునకు కృష్ణ రూపం. భూమి ఎట్లా ఉంటుంది, నల్లంగా ఉంటుంది. భూమి నల్లంగా ఉంటుంది. యత్ కృష్ణం తద్ అన్నస్య, ఆ భూమి నుంచి వచ్చినటువంటి ఆ అన్నం ఉన్నందుకు అన్నానికి కృష్ణ అని పేరు పెట్టాడు. భూమి నుంచి పుట్టింది అన్నం, కృష్ణ రూపం చెప్పబడ్డది. తత్ అన్నస్య కృష్ణ రూపం అనగా అన్నము సాక్షాత్తు భూమి రూపము అని అర్థం. అనగా పృథివికి అనుగుణంగా ఉన్న కృష్ణ రూపం. భూమి నల్లగా ఉంటుంది కాబట్టి బృహదారణ్యకోపనిషత్తులో కూడా పృథివ్యా ఓషధయ, పృథివి నుంచి ఓషధయ, ఓషధీభ్యో అన్నం, పృథివి నుంచి ఓషధులు వచ్చినాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది.
మనం సులభంగా చెప్పుకోవాలంటే పృథ్వీ నుంచి ఔషధులు అంటే మనం పంటలు వేస్తాము, ఆ పంటలన్నీ ఔషధులు, దానిలో నుంచి అన్నం వచ్చేసినాయి అనగా, లేకపోతే వృక్షాల నుంచి అన్నం వచ్చేసింది అని అక్కడ అర్థం. అనగా డైరెక్ట్గా ఇప్పుడు వడ్లు ఉన్నాయి, వడ్లు డైరెక్ట్గా వర్షం పడంగానే వడ్లు వచ్చేసినాయి. పండ్లు ఉన్నాయి, పైనుంచి వర్షం పడుతుంది, వెంటనే పండ్లు పుట్టుకుంటూ వచ్చినాయి కాదు. వృక్షాలు నీళ్లు తాగి, ఆ వృక్షాలు నీళ్లు తాగి అప్పుడు కొంతకాలానికి పండ్లు ఇస్తున్నాయి. అలానే పైనుంచి నీళ్లు పడ్డాయి, మనం వేసిన పంటలు క్రమంగా పెరిగి పంట ఇస్తుంది. ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి పృథివ్యా ఓషధీభ్యో అన్నాన్ని ఉపదేశించి కాబట్టి తైత్తిరీయ వచనం ఏ విధంగా అయితే ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పినాయో, మనకు ఎట్లా అయితే ఈ భూమి కూడా వరుసగా ఇస్తూ ఉన్నదో, ఇక్కడ అదే చెబుతున్నాడు. భూమి వరుసగా ఓషధి అన్నాడు. చెట్లు పెరిగినాయి, చెట్ల నుంచి ఏమొచ్చినాయి, పండు వచ్చింది. ఆ పండు మనకు ఆహారం. వరుసగా క్రమక్రమంగా పుట్టుకుంటూ వచ్చేసాయి. మనకు ఆహారం రావాలి అని అంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చూడండి అని చెబుతున్నాడు. అది ఈ స్టేజెస్ అన్నింటిలోనూ బ్రహ్మము ఉన్నాడు. బ్రహ్మము సూత్రబద్ధంగా ఉన్నాడు. పూలకు ఎట్లయితే దారం ఎట్లయితే సూత్రం ఎట్లయితే పూలకు ఉంటుందో ఉంటేనే ఆ పూలు నిలబడతాయి కదా. ఆ దారం ఉంటేనే పూలు నిలబడతాయి. ఆ నిలబడటం వల్ల ఒక దండ ఏర్పడుతుంది. ఆ దండ చూస్తుంటే పూల దండ అంటాము. అప్పుడు ఆ పూల దండకి ఒక అందం వస్తుంది. అటువంటి ఆ పూల దండని దేవుని మెడలో వేస్తాము. దేవుని మెడలో వేస్తే మనకు చాలా ఆనందమైన, మనకు ఏదో పుణ్యఫలాలు ఇవి. వీరి ఇంత జరగాలి అని అంటే నీకు దారం లేదే ఎట్లా? దారమే ఆధారం. కాబట్టి మనకు ఆధారమైనటువంటిది బ్రహ్మము. అది ఎక్కడ విశేషించుకోండి అని చెబుతున్నాడు. బ్రహ్మం అన్నిట్లో నిండి ఉన్నాడు అని. కాబట్టి ఈ సూత్రవచనం అన్నది ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయురగ్ని, అగ్నిరాప, అభ్య పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అని పంచభూతాల ఉత్పత్తి వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈ సూత్రం అంతా పృథివీ ఉత్పత్తికి మూలము జలములే అని నిర్ధారించి చెప్తుంది. కాబట్టి పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జలములలో నుంచే వచ్చినది అని చెప్తాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? వరుసగా పైకి పోతే, భూమి నుంచి పైకి వరుసగా పోతే ఎక్కడికి పోతాం? ఆత్మన దగ్గరికి పోతాం, పరమాత్మ దగ్గరికి. ఆ పరమాత్మలో ఉన్నాయి ఇవన్నీ. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాలలో నుంచి వచ్చింది. పాలు ఎక్కడ పెట్టాం? పాలు అక్కడ పెట్టిన దాన్ని ఏమిటం? పాలనే అంటాం కానీ పెరుగు అని. ఆ పాలలో నుంచి పెరుగు వచ్చింది, వెనపోసి వచ్చింది, ఇట్లా వచ్చింది. మూలం ఆ పాలు, యథాక్షీరం. కాబట్టి వరుసగా పోతే మనం ఎక్కడి, వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉన్నది? బ్రహ్మము. ఆ బ్రహ్మములోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఈ సమస్తం ఉన్నదే వీటన్నిటికీ చరాచర జగత్తు మొత్తం కూడా సూత్రబద్ధంగా. సూత్రం అంటే దారం, బద్ధ, కట్టబడినటువంటి. ఒక దారంలో పూలు ఏ విధంగా అయితే గుచ్చబడి ఏ విధంగా కట్టబడి ఉంటాయో అట్లని ఈ బ్రహ్మం అంతా నిండి ఈ చరాచర జగత్తు మొత్తం కూడా మనకు కనబడుతూ ఉన్నది. ఆ చరాచర జగత్తులో చూస్తూ ఉంటుంటే ఈ చరాచర జగత్తు అంతా కూడా ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఇదంతా ఉన్నదండి. కానీ ఆ చరాచర జగత్తులో ఏమున్నది అని అంటే బ్రహ్మం ఉన్నది, అది తెలుసుకో. ఆ చరాచర జగత్తులో బ్రహ్మము ఉన్నది, అది సత్యము. దంతిదారు, అక్కడికి వచ్చాం. దంతిదారు ప్రయోగం. కాబట్టి ఈ దంతిదారుతోటి ఆపి రేపు చెబుతాం. ఎంతమంది ఈ దంతిదారు గుర్తు తెచ్చుకుంటారో రేపు ఆలోచన చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయా తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. Recording stopped.